వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఈ రోజు హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బు కోసం చేసే రాజకీయాలకే బీఆర్ఎస్ పరిమితమైందన్నారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధిని కుంటుపడేసి ఇప్పుడు విమర్శలనే ఆయుధంగా చేసుకుని జిల్లాలో జెమినీ సర్కస్ మాదిరిగా పర్యటనలు చేస్తున్నారన్నారు. వరంగల్ మాజీ నేతలకు ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించినప్పుడు కానీ నిధుల కేటాయింపుల విషయంలో కానీ మీ నాయకులకు ఎప్పుడైనా ప్రశ్నించారా? మీ కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత, గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత అనే అంశంపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మహారాష్ట్రలో కుదబెట్టి ఏం తెచ్చిందో అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. 1280 కోట్ల రూపాయలని కుదబెట్టి ఆ ల్యాండ్ కుదబెట్టి దాని అంటే ఏమేమి చేసిండ్రు ఏది అన్ని బయటకు తీసిండ్రు, బయటకు వెళ్తాయి. అది కాకుండా అది 700 కోట్లు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది అని 600 కోట్ల రూపాయలు దాని బినామీగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. 600 కోట్ల రూపాయలని అదనంగా దాన్ని తీసుకుపోయి ఎల్ఎన్టీ అని ముందు పెట్టి దాని వెనుక ఉన్నటువంటి బినామీ సంస్థ ఏదో ఒకటి తెలుసు. దాని మీద విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ కూడా అవుతుంది. త్వరలోనే అవి కూడా బయట పెడతారు. అవి కూడా అధికారంగా బయట పెడతారు. ఇవాళ ఏదో పెళ్లికి వచ్చి మళ్ళీ హరీష్ రావు గారు అక్కడ కూడా ఏదో విజిట్ చేస్తానికి పోతానని తెలిసింది. 2 బండలు వేసిపోవాలి అంతే. ఇవాళ వాళ్ళు ఏదో చెప్పబోతారు, మేము కట్టింది ఎక్కడక్కడనే ఉన్నదని చెప్పి దరిదాపు అన్ని ల్యాబ్స్ కాడికి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేయవలసిన 2 ఒకటి సిటీ స్కాన్, 2 MRI. ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్ ఇదివరకు 1 ఉంటే ఇలా 3 చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ కూడా లాంచ్ చేయడానికి సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. 2 months లోపల హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 2 నెలలలో అది ఒప్పచెప్పే విధంగా గవర్నమెంట్. మీరు ఇవాళ కూడా వెళ్ళి చూడండి. వాళ్ళు లోపలికి ఇప్పాడు ఏదో కింద చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, ఏది ఎక్కడ అక్కడనే వచ్చాడు, విస్మరించలేదు. దీన్ని మేము కేసీఆర్ గారు బాగా ఏదో చేయలేదు, మేమేదో ఆత్రం ఇంతకించి ఆలోచన చేయడానికే పెళ్లికి వచ్చినా కానీ ఏదో ఒక దర్శిపోవాలి. లోపలికి వెళ్దాం. వారు పోయొచ్చిన తర్వాతనా రేపా ఎల్లుండా ఓ రోజు వెళ్దాం. లోపల ఉన్న స్టేటస్ చూడండి, కలర్లు కూడా బయట కూడా అయిపోవచ్చింది. కొంచెం పచ్చటి 2 నెలలలో ఈ మిషనరీ కూడా వివిధ దేశాల నుంచి రావాల్సిన మిషనరీ అదొకటే లేట్ అవడం తప్ప దాదాపు అన్ని కంప్లీట్ చేయగలిగినాం. సీఎం గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ 3 సార్లు పెట్టారు ఇప్పటికే వీటి మీద డెవలప్మెంట్. వాటి స్టాటస్ ఏంటి, దేని తక్కువ పడ్డాయి, దీని ఎంక్వైరీ ఎంత, బిజినెస్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటిని కూడా తీయడానికి 3 సార్లు సెక్రటరియట్ల రివ్యూ మీటింగ్ జరిగింది. ఎవరైనా రాజకీయ నాయకులు, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు